నమస్తే అండి. అందరు ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అయితే చాలా రోజులైంది కదా ఛానల్లో వీడియోస్ సెండ్ చేయక, లాంగ్ వీడియోస్. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల కొన్ని రోజులు, హౌస్ షిఫ్టింగ్ వల్ల కొన్ని రోజులు ఇలా కొంచెం లేట్ అయిపోయింది వీడియోస్ సెండ్ చేయడానికి. ఇంక ఇప్పటి నుంచి అయితే మన ఛానల్లో కంటిన్యూగా వస్తాయి వీడియోస్. మన ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచేసి ఇంకా డైలీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బయట ఊడ్చేసి మాప్ పెట్టేసుకున్నా, తర్వాత ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. అయితే ఇంతకు ముందు ఉన్న హౌస్ దగ్గర అయితే ఇంటి ముందర అంత ప్లేస్ ఉండేది కాదు, ముగ్గు వేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు, కొంచెమే ఉండేది. ఆ కొంచెం ప్లేస్లోనే పిల్లలు కూడా వాక్ చేయాలి అంటే పారాడాలి, మళ్ళీ ఆ ముగ్గు అస్సలు ఉండేది కాదు, కొంతసేపు కూడా ఉండేది కాదు. ఇంకా అందుకే నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఓన్లీ పూజ మాత్రమే చేసుకునేదాన్ని, ముగ్గులు వేసుకునేదాన్ని కాదు. ఇంక ఇక్కడైతే అలా కాదు, కొంచెం ప్లేస్ ఉందన్నమాట. అందుకే ఇంకా మార్నింగ్ ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ నైట్ క్లీన్ చేసుకుంటాం కదా కిచెన్ అండ్ సామాన్లన్నీ. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఎక్కడొక్కడ వాటిని అయితే పెట్టేసుకుంటున్నా. అయితే ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, మన దగ్గర ఉన్న సామాన్లన్నీ మొత్తం అయితే తీసి పెట్టుకోకూడదండి. అసలు నాకైతే చాలా టైం పట్టింది వీటన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి. అందుకే నేనైతే ఇప్పుడు మాకు ఏది అవసరమో, ఎన్ని అయితే అవసరం పడతాయో వాటిని మాత్రమే తీసుకొని యూజ్ చేసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇదైతే నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నా, గ్యాస్ తుడవడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. ఇంకా నేను ఎప్పుడు దీన్ని అయితే యూజ్ చేస్తాను. ఈ క్లాత్తో తుడిచామనుకోండి అక్కడక్కడ మరకలు అలాగే ఉంటాయి వాటర్వి. ఇంక ఇదైతే చాలా నీట్గా ఉంటుంది క్లీన్ చేసినప్పుడు. ఇంక అందుకే నేనైతే దీన్ని అయితే యూజ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే పాలు వేడి చేసి పక్కన పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ వాటర్ అయితే హీట్ చేసుకుంటున్నా. ఇంకా హాలిడేస్ కదా, పిల్లలు అయితే లేవలేదండి, పడుకున్నారు. ఎందుకంటే ఈ హాలిడేస్లో అయినా కొంచెం పడుకోనిలే అని వదిలేశాను. అంటే బుజ్జితల్లి అయితే 12 వరకు లేదనమాట. అంటే నైట్ 12కి పడుకొని మార్నింగ్ 12కి లేస్తుంది, అలా ఉంటుంది తనతో. పిల్లలు లేచినప్పుడు కంటే పడుకున్నప్పుడు ఎంత ముద్దుగా ఉంటారు కదా, లేస్తే మాత్రం గోల గోల చేసేస్తారు, అరవడం, ఒకరినొకరు కొట్టుకోవడం అలా ఉంటుందన్నమాట పిల్లలతో. ఆల్మోస్ట్ నేనైతే పూజ మార్నింగ్ 6:30, 7:30 లోపల చేసేసుకుంటా, లేదంటే ఈవినింగ్ చేసుకుంటాను, మధ్యలో మాత్రం చేయను. ఎందుకంటే నాకు అసలు చేసినట్టు కూడా ఉండదు. పిల్లలు అరుస్తూ ఉంటారు, వాళ్ళు అది కావాలి, టిఫిన్, లంచ్ అడుగుతూనే ఉంటారు, అసలు పూజ చేసినట్టు కూడా ఉండదు అనమాట. ఈవినింగ్ లేదా మార్నింగ్ ఆ టైంలో చేస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ తృప్తిగా ఉంటుంది. ఆల్మోస్ట్ నేను మార్నింగ్ చేయడానికే ట్రై చేస్తాను. ఒకవేళ మిస్ అయిందనుకోండి ఈవినింగ్ చేస్తానన్నమాట. ఈ టైంలో చేస్తేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. అయితే మొన్ననే కదా హౌస్ షిఫ్ట్ అయింది, ఇంకా పూజ సామాన్లన్నీ చాలా వరకు క్లీన్ చేయలేదు. ఇంకా సరేలే అని సింపుల్గా చేసుకున్నాను. అసలు ఎక్కడ ఒక్కడ సర్దేసరికి చాలా టైం పట్టిందనమాట. డస్ట్ ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి, థ్రోట్ పెయిన్, దగ్గు అలా వచ్చేసాయి అన్నీ సర్దే లోపల. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వేడి వాటర్ అయితే తీసుకున్నాం. నట్స్ అయితే ఇంకా ఇలా ఈ బాక్స్ వచ్చేసి మా వారు నట్స్ తీసుకొచ్చారనమాట. ఇంకా నేనైతే ఇందులో పసుపు, కుంకుమ ఇలా వేసి పెట్టుకుందాము దేవుడి గది దగ్గర అనుకున్నాను. కానీ దానికంటే ఇలా నట్స్ వేసి పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని ఇంకా అందులో అయితే వేసి పెట్టేస్తానమాట. ఇంకా పిల్లలు కావాల్సినవి తీసుకొని తినేస్తుంటారు. నాకైతే అర్లీ మార్నింగే పూజ పనులు, టిఫిన్ అన్నీ కంప్లీట్ చేసుకొని 7:30 కల్లా అండ్ ఒక పక్క టీవీలో భక్తి పాటలు పెట్టుకొని భగవద్గీత పుస్తకం అయితే చదివే అలవాటు ఉంది. ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తుంటాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. పిల్లలకి కాంపిటీషన్ పెట్టానని చెప్పాను కదా, హ్యాండ్ రైటింగ్ ఎవరికి బాగుపడితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తానని. రాశారు, చాలా ఇంట్రెస్ట్గా రాశారు అండ్ గిఫ్ట్ కూడా ఇచ్చాను వాళ్ళకి. అదేంటనేది చూపిలేదు, మర్చిపోయాను వీడియో తీయడము. అండ్ నెక్స్ట్ పిల్లలకి బట్టలు తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము షాపింగ్ చేయడానికి. ఇన్ని రోజులైతే షాపింగ్ 1 అవర్ 2 అవర్లో కంప్లీట్ అయిపోయేది, ఎందుకంటే మేము ఏది తీసుకుంటే వాటిని వేసుకునే వాళ్ళు కదా. అయితే ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా, అంటే వాళ్ళకి తెలుస్తుంది నాకు ఇలాంటివి వేసుకోవాలి, నాకు ఇలాంటిది కావాలి, మా ఫ్రెండ్స్ ఇలాంటి డ్రెస్ వేసి తెచ్చుకున్నారు, నాకు కూడా అలాంటిదే కావాలని ఇలా అడుగుతున్నారనమాట పిల్లలు. ఇంకా అలాంటివే వాళ్ళకి నచ్చినవే తీసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా. అసలు 8 o'clock వెళ్ళాము షాపింగ్ చేయడానికి, 11:30 అలా అయిందన్నమాట ఇంటికి వచ్చేసరికి.
ఇంకా పిల్లలు బయటే కొంచెం అలా తినేసి పడుకొనేసారు ఇంటికి వచ్చేసరికి. ఇది చూడండి మా బుజ్జి తల్లి అయితే చూస్తూనే ఉంది. అసలు ఎన్ని డ్రెస్సులు చూపించినా అస్సలు తీసుకోవట్లేదు. చూస్తుంది, అది చూస్తుంది, ఇది చూస్తుంది, తనకి నచ్చట్లేదు అనమాట. ఇలా ఉంటుంది పిల్లలతో. అండ్ నెక్స్ట్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇంకా టీ షర్ట్స్ తీసుకుందామని చూస్తున్నాము. వాళ్ళు అయితే బాబాయ్ చూడండి, ఇది చూస్తారు, అది చూస్తారు, ఆ కలర్ బాగాలేదు, ఈ కలర్ బాగాలేదు అని చూస్తూనే ఉన్నారు. వాళ్ళ సెలెక్షన్ వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట పిల్లలు. మాకు నచ్చింది వాళ్ళకి నచ్చట్లేదు. సరేలే మీరే తీసుకోండి, మీకు ఏది నచ్చితే అది చూపించండి చూస్తానని పక్కన నిలబడుకున్నారు మా వారైతే. ఇంకా వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటున్నారు. ఫైనల్గా బట్టలు షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వచ్చేస్తున్నాము. దారిలో అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది. అనుకోకుండా వెళ్ళామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుడికి వెళ్తామని. అంటే హౌస్ షిఫ్టింగ్ చేసాం కదా, ఆ పనుల్లో ఉండిపోయామన్నమాట. పండగ తలకి మొత్తం అంతా కంప్లీట్ చేసుకోవాలి, సర్దేసుకోవాలి అంతా అనుకున్నాము. ఇంకా పిల్లలకి బట్టల కోసం అయితే బయటకు వెళ్ళాము. ఇంకా దారిలోనే అమ్మవారి గుడి ఉండటంతో అలా ఇంకా అక్కడి నుంచి అలానే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గుడికి వెళ్తామని. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే వినాయక స్వామి ఉన్నారు కదా, మా బుజ్జి తల్లి అయితే ఇలా స్వామిని అయితే ఊపుతుందనమాట. అలా చేయాలంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, పెద్దవాళ్ళు. ఇంకా తనైతే అంటే చాలా మంది పిల్లలకి వినాయక స్వామి అంటేనే ఇష్టం కదా. నిజంగా అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారు. అసలు నిజంగా మీ అమ్మవారు ప్రత్యక్షమై ఇక్కడ కొలువై ఉన్నారేమో అన్నట్టు ఉన్నారనమాట. అంత అందంగా కనిపిస్తుంది అమ్మవారిని చూస్తూ ఉంటే. అక్కడ నుంచి కదలలేకపోయాము. ఎంతసేపు చూసినా చూడు అక్కడే ఉండాలనిపిస్తుంది. అలా ఉందన్నమాట టెంపుల్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. అక్కడికే మా బుజ్జితలకి నిద్ర వచ్చేస్తుంది అనమాట, ఆవనించేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి అసలు ఎంత అందంగా కనిపిస్తున్నారంటే అమ్మవారు నిజంగా ఇక్కడ ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. అయితే 5 years బ్యాక్ అనుకుంటా విజయవాడకి అయితే వెళ్ళాము. అక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ 5 years తర్వాత ఇప్పుడైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇన్ని రోజులు మాకు టైం లేదు అండ్ అమ్మవారి అనుగ్రహం మాకు లేదో తెలియదు, కానీ అనుకోకుండా అమ్మవారి దర్శనం అయితే జరిగింది. సేమ్ విజయవాడలో ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారనమాట. సాక్షాత్తు అమ్మవారి దిగిచ్చినట్టు ఉన్నారు. ఇంకా మేమైతే ఫ్యామిలీ అంతా టెంపుల్లో అయితే ఇలా స్పెండ్ చేసాము. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. ఓకే మరి బాయ్.